ధన్యవాదాలు అధ్యక్ష. మరి గౌరవ సభ్యులు కూడా అనుబంధ పరిస్థితులుగా రామ్ గోపాల్ రెడ్డి గారు, రామారావు గారు, బీటీ నాయుడు గారు, చిరంజీవి గారు, లక్ష్మణరావు గారు ఇట్లా ఏదైతే 2019, 2024 సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క ఇరిగేషన్కి మరి కేటాయించినటువంటి బడ్జెట్, అదేవిధంగా ఏదైతే ఖర్చుల వివరాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే మరి వీటితో చూసినట్లయితే ఏదైతే 2019, 2024లో ఆ రోజు చూసినట్లయితే మరి 45,721.97 కోట్లు మరి 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష ఇరిగేషన్ మీద. ఏదైతే మీడియం ఇరిగేషన్ చూసినట్లయితే 1,276.39, మైనర్ ఇరిగేషన్ అయితే 2,396.51. అంటే టోటల్గా చూసినట్లయితే 2019, 2024 49,394.87 కోట్లు అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ మీద పెట్టినటువంటి బడ్జెట్ అధ్యక్ష. అయితే ఇందులో ఇప్పుడు గౌరవ ఎవరైతే సభ్యులు చెప్పడం జరిగింది, బడ్జెట్లో అయితే కేటాయింపులు చేస్తూ ఉన్నారు కానీ నిధులు ఖర్చు పెట్టడంలో మళ్ళీ అలసత్వం ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇచ్చారో అది వాస్తవం అధ్యక్ష. ఏంటంటే 2019, 2024 బడ్జెట్ కేటాయింపులు అయితే 49,394 కోట్లు మరి కేటాయించడం అయితే జరిగింది. కానీ మరి అందులో చూసినట్లయితే ఖర్చు పెట్టింది కేవలం 19,220 కోట్లు మాత్రమే. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం అధ్యక్ష. ఏదైతే గత 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు మాకు 5 సంవత్సరాలకి బడ్జెట్ అంటే టోటల్ బడ్జెట్ 7,08,623 కోట్లుంటే అందులో మేము ఇరిగేషన్కి 5 సంవత్సరాల్లో పెట్టింది 51,802 కోట్ల రూపాయలు. అంటే టోటల్ బడ్జెట్లో మేము 7.3% ఇరిగేషన్కి ఆ రోజు మేము పెట్టినటువంటి పరిస్థితి. ఆ 51,802 కోట్లు బడ్జెట్లో ఇరిగేషన్ కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 44,448 కోట్ల అధ్యక్ష. అంటే పెట్టినటువంటి ఇరిగేషన్ బడ్జెట్లో 86% ఆ రోజు నిధులు ఖర్చు పెట్టాము అధ్యక్ష. అదే లాస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూసినట్లయితే 5 సంవత్సరాల వాళ్ళ బడ్జెట్ 12,18,077 కోట్ల అధ్యక్ష. కానీ వీళ్ళు కేటాయించింది కేవలం 46,374 కోట్ల అధ్యక్ష. ఎందుకంటే మీ ద్వారా రాష్ట్ర ప్రజలు, రైతాంగం కూడా వాస్తవాలు తెలుసుకోవాలి. రోజు అసత్యాలు, అబద్ధాలు ప్రచారం తప్ప వాస్తవాలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ఉన్నటువంటివి. 5 సంవత్సరాల్లో నీ దగ్గర 12,18,000 కోట్ల బడ్జెట్ ఉంటే నువ్వు కేటాయించింది 46,000. ఆ రోజు మా దగ్గర 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే మేము కేటాయించింది 51,000. అంటే మాకు టోటల్ బడ్జెట్ తక్కువ ఉన్నా నిధులు ఎక్కువ పెట్టిన ఇరిగేషన్. నీకు బడ్జెట్ పెరిగినా కూడా మాకంటే తక్కువ బడ్జెట్ ఇరిగేషన్కి పెట్టినటువంటి దుస్థితి. పోనీ ఆ 46,374 కోట్లలో అయినా ఎంత ఖర్చు పెట్టావా అంటే నువ్వు ఖర్చు పెట్టింది మళ్ళీ 19,220. అంటే అక్కడ కూడా 41% ఖర్చు పెట్టారు. మేము పెట్టిన దాంట్లో 86% మేము ఖర్చు పెడితే ఈయన కేటాయింపులే తక్కువ కేటాయింపుల్లో కూడా మళ్ళీ ఖర్చు పెట్టింది కూడా 41%. అంటే ఇట్లా ఏదైతే మనం చెప్పుకుంటూ ఉన్నాం పోలవరం విధ్వంసానికి గురైంది గత జగన్మోహన్ రెడ్డి పాలన. ఒక్క పోలవరమే కాదు అధ్యక్ష, ఈరోజు ఈ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అంతా కూడా విధ్వంసం. అనురాధ్ గారు కూడా ఒక సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడిగారు. ఏదైతే 14, 19లో ఏ రకంగా ఎంతవరకు పనులు అయినాయి, 19, 24లో ఏదైతే పనులు జరిగినాయని చెప్పడం జరిగింది. 14, 19లో అయితే అది రికార్డ్ ప్రకారం 72% ఆ రోజు మనం పనులు పూర్తవడం జరిగింది. ఏదైతే 19, 24లో మరి కేవలం 2% మాత్రమే పనులు అయినట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా 20-30% పనులు వెనక్కిపోయినట్టుగా తిరుగుగమనంలో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పురోభివృద్ధి మాట నుంచి చేసిన పనులన్నీ కూడా ఆ రోజు ఉన్నటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏదైతే పనిచేశారో ఆయన యొక్క విధ్వంసానికి ఆ డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దాన్ని నిర్మాణం చేయాలంటే దగ్గర 990 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ కానీ లోయర్ కాపర్ డ్యామ్ కానీ అవి సీపేజీలను కూడా మరి ఇంకా దాన్ని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. గైడ్ బండ్ చూస్తే మరి అది కూడా మొత్తం కృంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఏదైతే 19, 24లో ఏదో పురోగతి మాట నుంచి మళ్ళీ
ఒక 20-30% వెనక్కి ప్రాజెక్ట్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఆ యొక్క పోలవరం మరి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం మీద రిపోర్ట్ అడిగితే వాళ్ళు చెప్పారు, ఐఐటి హైదరాబాద్ నిపుణులు 2020 ఆగస్టులోకి వచ్చినటువంటి వరదలకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. 2019లో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీని ఏకపక్షంగా రద్దు చేసి ఒక పక్కన పీపీఏ సెక్రటరీ సైతం లేఖ రాసి ఏజెన్సీలు మార్చవద్దు, ఒక వర్క్ కి 2 ఏజెన్సీలు పనిచేస్తే రేపొద్దున ఆ వర్క్ లో నాణ్యత వస్తే ఏ ఏజెన్సీ బాధ్యత వహిస్తుంది అని చేత దయవుంచి హంబుల్ రిక్వెస్ట్ ఏజెన్సీలు కంటిన్యూ చేయడని పీపీఏ వాళ్ళు లేఖ రాసినా లెక్క పెట్టకుండా ఏదైతే మరి ఈ యొక్క మార్చడంతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా అనుభూతుల అధికారులను కూడా మార్చడం వల్ల అంటే ఎటువంటి అధికారులు లేక ఏజెన్సీలు లేకపోవడంతో 13 నెలలు అక్కడ గాలిలో ఉండడం వల్ల ఆ యొక్క పోలవరం సంబంధించి డయాఫ్రామ్ నష్టపోయిందని డైరెక్ట్గా ఐఐటి హైదరాబాదు నిపుణులే చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సహకారంతో, ఎందుకంటే నిన్న కూడా శుభ పరిణామం ఏదైతే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రత్యేకంగా మరి మాట్లాడుతూ అందులో పోలవరం ప్రాజెక్టుకి సంపూర్ణ సహకారం కేంద్రం నుంచి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే బాధ్యత మేము కేంద్రం తీసుకుంటామని ఏదైతే నిన్న బడ్జెట్లో చెప్పారో మరి నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి కృషి కూడా. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి 30 రోజుల్లోనే 2 సార్లు ఆయన ఢిల్లీకి పోయి ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏదైతే అటు ప్రధానమంత్రి గారితో కానీ అటు కేంద్ర మంత్రులతో కానీ ఏదైతే మాట్లాడారో దాని యొక్క ఫలితం నిన్న ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో మరి మనకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సాకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ.